తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఎమ్మెల్యేల ఫిరాయింపు సంబంధించిన అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇక స్పీకర్ కూడా విచారణ చేస్తున్నాడు. లేటెస్ట్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ సమయానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అయితే మాత్రం ఆయన పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. సో ఆయన ఇంకా మారినట్టు లేవు కాబట్టి ఆయన ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఓవైపు జగిత్యాల సంబంధించిన అంశాలు అయితే మాత్రం టికెట్ల విషయంలో మాత్రం సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి 30 సీట్లు 20 సీట్లు తేడా మధ్య మొత్తం వాళ్ళు ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటున్నారు. ఆయన నేరుగా కూడా కాంగ్రెస్ సంబంధించిన ప్రచార కార్యక్రమంలోనే పాల్గొంటున్నారు. ఈ యొక్క తాజా స్పీకర్ తీర్పు ఏం చెప్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు, అక్కడ సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరినీ అని చేస్తున్నాడు. లేదు వాళ్ళ మీద ఏదో ఆరోపణలు, ఇటు వెంకటరెడ్డి మీద సెక్స్ ఆరోపణలు, ఇప్పుడు జీవన్ రెడ్డి మీద లేనిపోని ఆయనకు అసలు విలువ లేకుండా చేయడం, అట్లా మొత్తంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరినీ క్లోజ్ చేసే ప్రోగ్రాంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు? ఒకవేళ సీనియర్ కాంగ్రెస్ లీడర్ లేకమైతే ఈయన 10 కేసులు వస్తుంది. ఓకే, చివరికి ఈ సీనియర్ కాంగ్రెస్ లీడర్ డిప్యూటీ సీఎం ఈయన బట్టి కానీ అటు దామోదర్ కానీ వీళ్ళని కూడా బుట్టలు వేసుకున్నాడు ఆయన. సో మహేష్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈయన సీటుకి ఎసరు పడద్దు, తర్వాత రెండవసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు నేనే ఉంటా, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటానని డిసైడ్ చేసుకున్నాడు ఆయన. సో కాబట్టి అర్థమైంది, ఎక్కడైనా సరే సీనియర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది యాక్చువల్గా సీనియర్ కాంగ్రెస్లో దీనికి కాపాడాడు. కానీ ఈయన గద్దలాగా వచ్చి తనకపోయాడు సీటు. ఓకే, తిరిగి మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు ఉండాలంటే ఆ సీనియర్ల మధ్యలో ఇవాళ ఆయన వాళ్ళని తక్కువ చేసి చూడాలంటే సంజయ్కి 30 సీట్లు ఇవ్వాలి, ఆయనకు జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు ఇవ్వాలి. అంటే నేను ఏం లేదురా భయ్, ఇదంతా సంజయ్దే ఉన్నది, సీఎం ఇవాళ ఏం చేస్తే గదే నడుతుంది, నీదేం నడదు కాంగ్రెస్ సీనియర్లది అనేది ఇవాళ ఆయన నిరూపిస్తున్నాడు కూడా. సార్ అది జగిత్యాల అంశం. కానీ తాజాగా అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు ఏం చెప్తారు? అదే అంటున్నా, ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పులో ఎక్కువ మంది దాంట్లోకి వచ్చిన వాళ్ళు, క్లీన్ చిట్లు వస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఇళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళంతా టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు, మాక్సిమం టీడీపీ నుండి టీఆర్ఎస్లోకి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా. అవునా? సో కాబట్టి వీళ్ళంతా ఏంటంటే రేపు ఈయన వర్గంగా ఉంటారు. రేపు ఒకవేళ ఈయన మారి పొరపాటున సీఎం కుర్చీకి ఎసరు వస్తే ఈయన పోయి తెలుగుదేశంలో మారి, ఎందుకంటే నిన్నగాక మొన్న తెలుగుదేశం త్యాగాల మీద ఆయన మాట్లాడిండు, ఎన్టీ రామారావు త్యాగాల మీద మాట్లాడిండు. తర్వాత ఎవరిని కేసీఆర్ మొత్తం పూర్తిగా ఆ టోటల్ అవినీతి పరుడు పూర్తి స్థాయిలో ముద్ర వేసిండు, నువ్వు ఎట్లా జాతిపిత అవుతా అంటాడు. అంటే ఆయన తెలంగాణలో కేసీఆర్ యొక్క ఆనవాళ్ళు లేకుండా చేయాలి, తిరిగి మళ్ళీ ఆ పాత పార్టీ ఆయన పార్టీ ఏదైతే ఉందో చంద్రబాబు 2 కాల సిద్ధాంతాన్ని తీసుకొచ్చి తిరిగి ఇవాళ మళ్ళీ జనసేన టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ కలిసి ఇక్కడ అధికారం తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ టీడీపీ అధ్యక్షుడిగా ఈయనే ఉండాలి. ఇప్పుడు ఎక్కడైతే కీ రోల్ ప్లే చేస్తుందో జరుగుతుందా సార్ అనేది కదా మొత్తం. ఇప్పుడు ఈ చర్చ అంతా అటువైపు అయిపోతుంది కదా. ఇప్పుడు రేపు ఒకవేళ నాకు కాంగ్రెస్లో ఎసరు వస్తే తెలుగుదేశం పోయి వీళ్ళందరూ అలా తీసుకుపోయి మళ్ళీ ముఖ్యమంత్రి నేనే కావాలి అందులో కూడా అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలన్నీ ప్రతిపక్షం క్లియర్గా, అది కేటీఆర్ కూడా క్లియర్గా ఆరోపణ చేస్తున్నాడు కదా. కేటీఆర్ కానీ హరీష్ కానీ మిగతా వాళ్ళు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. అందుకే సీనియర్లను అని చేసిన కాంగ్రెస్లో ఉన్న సీనియర్లను కానీ మిగతా వాళ్ళని కానీ ఎదగనేకుండా చేసి, ఏదైతే ఇప్పుడు సీతక్క తీసుకో ఇంకెవరన్నా తీసుకో వాళ్ళంతా టీడీపీ నుండి వచ్చిన వాళ్ళే. సో వీళ్ళంతా టీడీపీ బ్యాచ్ అంతా కూడా ఇలా కాంగ్రెస్ టీడీ బ్యాచ్ అది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, అది ఓకే టీడీపీ కాంగ్రెస్ బ్యాచ్ అది. సో బీటీ బ్యాచ్ లాగా సిటీ బ్యాచ్ ఇది. సో ఈ బ్యాచ్ని తయారు చేసుకుంటుండే ఆయన. సో ఆ క్రమంలో ఆయన రాజకీయాలకి ఇలా పాపం బలి అవుతున్నదంతా ఎవరంటే సీనియర్ కాంగ్రెస్ నేతలు. సో ఆ రకంగా చూడాలి మనం. ఇప్పుడు క్లీన్ చిట్ విషయంలో కూడా వస్తే, స్పీకర్ విషయంలోకి వస్తే కూడా స్పీకరు ఎవరు చెప్పు చేతిలో ఉన్నాడు ఆయన? ఈయన చెప్పు చేతిలో. ఎవరు? రేవంత్. ఆయన కాంగ్రెస్ అధిష్టానం చెప్పుల చేతిలో లేడు ఆయన, రేవంత్ చెప్పు చేతిలో ఉన్నాడు ఆయన. ఇవే రాహుల్ గాంధీ రేవంత్ చేతిలో ఉన్నాడు, అక్కడ దాకా ఎందుకు? సో అనేది ఇలా మొత్తం వాళ్ళే గుసగుస మాట్లాడుకుంటున్నారు. ఎవరు? కాంగ్రెస్ సీనియర్ లీడర్లే మాట్లాడుకుంటున్న మాట. అటు కేటీఆర్ కానీ హరీష్ కానీ మాట్లాడుతున్న మాట, నేను చెప్తున్న మాటలు కాదు. సో కాబట్టి ఈ అంశంలో మనం పొలిటికల్ అనాలిసిస్ చేస్తే రేవంత్ రెడ్డి ఉన్నంత డైనమిక్ పాలిటిక్స్ని ఇంకెవరు చేయట్లేదు. ప్రస్తుతం ఉన్న లీడర్లు ఎవరు కూడా అంత డైనమిక్ పాలిటిక్స్ చేయట్లేదు. డైనమిక్ పాలిటిక్స్ ఏంటంటే ఇక తిమ్మిని పంపు చేసినా బొమ్మిని తిమ్మి చేసి అయినా సరే నా సీటు మాత్రం నేను
పదిలంగా కాపాడుకోవాలి. ఇది ఆ నీతిలో భాగంగానే ఇలా మనం దీన్ని చూడాలి తప్ప అసలు దాంట్లో నీతి ఎక్కడుంది? నేతి బీరకాయల నీతి ఉంటుందా? వీళ్ళు ఎవరైనా ప్రజలు ఎవరైనా అడగండి, వాళ్ళు పోలేదా, పార్టీ మారలేదా అంటే ప్రజలే చెప్తారు మారిందని. మరి ఇక స్పీకర్ గారికి, గౌరవనీయులైన స్పీకర్ గారికి కనపడతలేదంటే ఇక మనం ఏం చెప్పాలో చెప్పండి. ఆ పదవికి విలువ లేకుండా చేస్తుంటే స్పీకర్ అనేది అయితే నేను చెప్పాలి సార్. నెక్స్ట్ ఒక ఇద్దరు సంబంధించిన ఉన్నాయి సార్. ఒకటి స్టేషన్ గంపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నది పెండింగ్లో ఉంది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉంది. అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది అని కూడా ఒక రకమైన ప్రచారం. లేదు ఇక్కడ ఉప ఎన్నిక వచ్చేది లేదు, ఇప్పుడు అంతలా ఆ పరిస్థితి లేదని కూడా ఇంకొక రకం చెప్తుంది. ఇద్దరు కూడా ఒక రకంగా యూటర్న్ కూడా దాననాయది ఈ మధ్యకాలంలో నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని కూడా చెప్పారు. నెల రోజుల క్రితం నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, మిగతా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని తెలిసింది. మరి ఓవరాల్గా చూస్తే దీంట్లో తీర్పు ఎలా వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడున్న పరిస్థితిలో జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక లేకపోతే మరొక 2 ప్రాంతాల్లో ఉప ఎన్నిక, రూరల్ అర్బన్లో ఎన్నిక తెచ్చుకునే అవకాశం రాష్ట్ర సర్కారు ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏదైతే కడియం శ్రీహరి కానీ ఇక్కడ దానం నాగేందర్ కానీ, ఎందుకంటే ఇప్పుడు కడియం శ్రీహరి పార్టీ మారే వచ్చాడు. ఓకే, కానీ పార్టీ మారి వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయలేదు మనం ఆయన. కానీ దానం నాగేందర్ అయితే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. సో కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే టికెట్ ఎట్లా ఇస్తారు? చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నా పార్టీలో నువ్వు చేరకపోతే నీకు టికెట్ ఎట్లా ఇస్తాను నేను? సరే, నీకు టికెట్ ఇచ్చినట్టు అర్థం మీద నా పార్టీ చేరినట్టే కదా. అంటే నా పార్టీలో చేరి మ్యాండేట్ తీసుకొని నేను లేదు ఆ పార్టీ కాదంటే ఎట్లా? ఇంకా ఛాన్స్ లేదు, అసలు ఛాన్సే లేదు. కాబట్టి దానం నాగేందర్ ఇక స్పీకర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారలేదంటే ఇక స్పీకర్ గారికి ఆయనతో ఉన్న పరువు పోతుంది. సో కాబట్టి గౌరవ స్పీకర్ గారి యొక్క పరువును కాపాడుకోవాలంటే కనీసం ఈయననైతే దానం నాగేందర్ని అయితే క్లీన్ చిట్ ఇస్తాడని అయితే నేను అనుకోను. అట్లీస్ట్ ఆయనను గెలిపించి ఇక్కడ సిటీలో ఆయన గెలిపించాలి, రూరల్లో కడియం శ్రీహరిని గెలిపించాలి. దానం నాగేందర్ కూడా అవసరమే సార్, ఎందుకంటే ఇక్కడ గెలిస్తే నగరానికి ఒక మంత్రి కావాలనే ఆయన లక్ష్యం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. అంతే, ఇప్పుడు నగరానికి మంత్రిని చేయొచ్చు దానం నాగేందర్ను ఇక్కడ గెలిపించి. అట్లాగే అక్కడ ఆయనను గెలిపించి అవసరం అనుకుంటే సార్ ఎవరికి ఆమె ఉన్నది కదా మంత్రి గారు, వరంగల్ జిల్లా మంత్రి గారు, సీతక్క కాకుండా ఇంకో ఆమె ఉంది కదా, సీతక్క గారు, కొండ సురేఖ గారిని తొలగించి అయినా కడియం శ్రీహరి గారికి మంత్రి చేసినా చేస్తాం. ఎందుకంటే ఇద్దరు గెలిచారు కాబట్టి వాళ్ళకి ఇద్దరికి ఇస్తామని ఇస్తారు. ఆ రకమైన కుట్ర కూడా జరుగుతుంది వరంగల్. ఆ మీద అనేక రకాల కుట్రలు జరుగుతున్నాయి. సో అంటే మొత్తం ఈ బీటీ బ్యాచ్ అంతా మళ్ళా తెలుగుదేశం బ్యాచ్ అంతా కూడా అట్లా అర్థం చేసుకోవాలి. సో ఆ రకంగా తెలుగుదేశం బ్యాచ్ని మళ్ళీ తిరిగి మంత్రి పదవులను తీసుకొచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఈ రెండింటిని అక్కడ ఇలా ఉప ఎన్నిక తీసుకొచ్చి గెలిపించి వాళ్ళిద్దరిని మంత్రి చేస్తారేమో, చేసినా మనం ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్లో ఏదైనా జరగచ్చు. సో రాహుల్ గాంధీ గారికి అక్కడే ఢిల్లీలోనే ఆయన తట్టుకోలేకపోతుండే పరిస్థితులు. సో ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కూడా ఈ ఉన్నొక స్టేట్ను ఓడుకుంటే రేవంత్ రెడ్డి కనుక ఎసరు పెట్టేస్తే ఉన్నపరుగు పోతుంది రాహుల్ గాంధీ. కాబట్టి ఇప్పుడు దేశంలో మొత్తం ఉన్నదే 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు వాళ్ళు. ఈ ఆదికాస్తా పోతే కంప్లీట్గా క్లోజ్ అయ్యే దిశగా వచ్చేస్తున్నట్టుగా లెక్క చూడాలి. మన ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయి పార్టీ హోదా కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఆ రకంగా పోడు అని, కాబట్టి ఆ రకంగా పోకుండా కాపాడుకుంటూ దాన్ని మెల్లమెల్లగా తీసుకొస్తే ఇంకా భవిష్యత్తులో చేయడానికైతే ఈ 2 ప్రాంతాలలో ఎన్నిక వస్తుందని నేను అనుకుంటున్నాను.